నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో 3 రాజధానుల బిల్లును సర్కార్ వెనక్కి తీసుకుంది. మరింత సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అసలు బిల్లుల ఉపసంహరణ వెనుక వ్యూహమేంటి? సాంకేతిక, న్యాయపరమైన చిక్కులున్నాయన్న వాదనలో నిజమెంత? మరోసారి అధ్యయన కమిటీలు వేస్తారా? 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరింత సమగ్రమైన సంప్రదింపుల తర్వాత మెరుగైన బిల్లు తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనేది చర్చనీయాంశంగా మారింది. అమరావతి సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్లు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సిఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సిఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం తాజా బిల్లులో ప్రస్తావించింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్లు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే సిఆర్డీఏ చట్టం 2014 అమల్లోకొస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే 3 ప్రాంతాలకు న్యాయం చేసేలా ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈ పాటికే మంచి ఫలితాలొచ్చేవని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బిల్లులు మాత్రమే ఉపసంహరించుకుంటున్నామని, 3 రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అవసరాన్ని, 3 రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. వికేంద్రీకరణపై ఎందుకు కట్టుబడి ఉందో కూడా ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఉత్తమమైన రాజధానిగా నిలిచే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆ కమిటీకి ఇచ్చిన ముఖ్యమైన అసైన్మెంట్. శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికలో రాజధానిపై ఒక ప్రత్యేక ప్రాంతమని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ నుంచి విడిపోవడం వల్ల ఎదురైన చేదు అనుభవాలు భవిష్యత్తులో ఎదురుకాకుండా ఉండాలంటే పాలనలో వికేంద్రీకరణ అవసరమని కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కమిటీ వివరించిందని ప్రభుత్వం గుర్తు చేసింది. పాలన వ్యవహారాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండాలని కమిటీ స్పష్టం చేసినట్టు ఏపీ మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పారు. ఎందుకు మరి ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ అవసరము అని అంటే, చరిత్ర చూసినట్లయితే ఇంతకు ముందు ఏ విధంగా అయితే వేర్పాటు వాదన వచ్చిందో, ఏ విధంగా అయితే మరి అభివృద్ధి అనేది పలు ప్రాంతాలకు సమానంగా చేయలేకపోవడం వలన వచ్చిందో, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది రిపీట్ కాకూడదు. కాబట్టి డీసెంట్రలైజ్డ్ వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి తాను పలు ప్రాంతాలు చెప్పారు. అధ్యక్ష, ఏ విధంగా నార్త్ కోస్టల్ డెవలప్ కావాలి, ఏ విధంగా కోస్టల్ ఆంధ్ర డెవలప్ కావాలి, ఏ విధంగా రాయలసీమ డెవలప్ కావాలి. అసెంబ్లీ సెషన్ మొదలవడానికి ముందే 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నారనే విషయం లీక్ అయింది. ఏపీ హైకోర్టులో ఇప్పటికే రాజధానిపై రోజువారీ విచారణ జరుగుతున్న తరుణంలో చట్టాల రద్దు విషయాన్ని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 3 రాజధానులపై అనేక మంది అభ్యంతరాలు చేస్తూ పిటిషన్లు వేయడంతో నవంబర్ 15 నుంచి రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఇది రిపీల్ అనే దాంట్లో ఏమేమి ఎంతవరకు దాని ఎక్స్టెంట్ ఉంది ఏంటనేది ఇంతవరకు ఇప్పుడే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కాబట్టి ఇది ఎవరికి తెలియదు. సో అందువల్ల ఏంటంటే ఆ ఆశయాలు, ఆ రీజన్స్, ఆబ్జెక్ట్స్ మీద మెమో ప్లస్ అఫిడవిట్ ద్వారా ఫ్రైడే నాటికి వేయమని సమయం ఇవ్వడం జరిగింది.
ఇప్పటివరకు 3 రాజధానుల చట్టంపై చాలా గట్టిగా ఉన్న ప్రభుత్వం ఉన్నట్టుండి ఎందుకు వెనక్కి తగ్గిందనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయపరమైన సాంకేతిక చిక్కులే అసలు కారణమనే అభిప్రాయం ఉంది. సిఆర్డీఏ చట్టం రద్దుతో పాటు కొత్తగా తెచ్చిన ఏఎంఆర్డీఏ చట్టంలో లొసుగుల్ని హైకోర్టు పదే పదే ప్రస్తావించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు 3 రాజధానులపై హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రభావం చూపించి ఉంటాయని అంటున్నారు. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా హైకోర్టు ఎక్కడకు వెళ్లదన్న కామెంట్తో కూడా సర్కార్ పునరాలోచనలో పడిందనే కామెంట్లు వస్తున్నాయి. హైకోర్టును తరలించడానికి సుప్రీంకోర్టు కేంద్రం అనుమతి అవసరం కాబట్టి హైకోర్టును ఇక్కడే ఉంచి కర్నూలును లెజిస్లేటివ్ క్యాపిటల్ చేయాలని కూడా ఆలోచన ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ అంశాలు వేటిని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించలేదు. ప్రస్తుతం తన ముందున్న ఆప్షన్లపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రీజన్స్ అంటే ఏంటంటే ఆ రోజున మేము క్వశ్చన్ చేసినప్పుడు సభలో స్పీకర్ కానీ అక్కడ జరిగిన విధానాలు కానీ అక్కడి నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్కి వచ్చిన విధానం కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అసలు వాదనలకి వాళ్ళకి అవకాశం కూడా లేకుండా చేయటం కానీ ఆ తర్వాత చైర్మన్ గారికి విలువ ఇవ్వకపోవటం కానీ ఆ విస్తృతమైన సెలెక్ట్ కమిటీకి పంపించి అది సెలెక్ట్ కమిటీకి పంపించడమే విస్తృతమైన ఒక వీటికి అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి తిరిగి వాళ్ళు అభిప్రాయ సేకరణ చేయాల్సి వస్తుంది. ఆ అభిప్రాయ సేకరణకి అవకాశం లేకుండా ఆయన ఇచ్చిన కమిటీని అపాయింట్ చేయకుండా చేశారని చెప్పి మా వాదన. మొదట కొత్త బిల్లును కూడా వెంటనే ప్రవేశపెడతారనే చర్చ జరిగింది. అయితే వ్యూహాత్మకంగా చట్టాల రద్దుకే పరిమితమైన సర్కార్ విస్తృత సంప్రదింపులు, ప్రజాభిప్రాయం తర్వాత మెరుగైన బిల్లు తెస్తామని ప్రకటన చేసింది. దీంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విస్తృత సంప్రదింపులు, విశాల ప్రయోజనాలకు అర్థమేంటనే చర్చ మొదలైంది. ఇప్పటికే అమరావతి రైతులు 2 ఏళ్లుగా పోరాడుతున్నారు. రాజధాని తరలింపు సంగతి పక్కన పెడితే కనీసం ప్రభుత్వం నుంచి సంప్రదింపులు, సానుభూతి లేకపోవడం పట్ల వాళ్లు ఆగ్రహంతో ఉన్నారనే వాదన ఉంది. ఇటీవలే న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పేరుతో మహా పాదయాత్ర కూడా ప్రారంభించారు. పాదయాత్రకు ప్రతి గ్రామంలో మంచి స్పందన వస్తోందని అమరావతి పరిరక్షణ సమితి చెబుతుంటే అసలు పాదయాత్రలో రైతులు ఎక్కడున్నారని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మరి విస్తృత సంప్రదింపుల్లో భాగంగా అమరావతి రైతులతోనూ చర్చలు జరుపుతారా లేదా అనే మీమాంస కొనసాగుతోంది. న్యాయ, సాంకేతిక అంశాల్ని పక్కన పెడితే ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు కూడా ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేలా చేశాయనే వాదన లేకపోలేదు. ఇటీవలే ఏపీకొచ్చిన అమిత్ షా రైతుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదని రాష్ట్ర బీజేపీ నేతల్ని నిలదీశారని, అమరావతికి మద్దతు విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదని స్పష్టం చేశారని వార్తలొచ్చాయి. దీనికి అనుగుణంగానే బీజేపీ నేతలు కూడా రైతుల పాదయాత్రలో పాల్గొంటామని ప్రకటన చేశారు. ఇప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా వారు పాదయాత్ర జరిగిన సందర్భంలో అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వారికి పూర్తి మద్దతు తెలియజేయాలని నిన్న ఆల్రెడీ మిగతా జిల్లాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులకి అట్లానే కిసాన్ మోర్చా నాయకులకి తెలియజేయడం జరిగింది. అమిత్ షా నిజంగా అమరావతికి మద్దతుగా మాట్లాడి ఉంటే అది కేంద్రం మద్దతిస్తున్నట్టుగానే భావించాలనే వాదన కూడా ఉంది. ఈ పరిణామాలు ఇంకా సంక్లిష్టంగా మారకముందే రాజధాని వివాదానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అమరావతి రైతులతో సంప్రదింపులు జరపలేదని, ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం కూడా పెట్టలేదని విమర్శలున్న తరుణంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాలనే ఆలోచన ఉండొచ్చు. దీనికి తోడు బిల్లులో లోపాలపై కోర్టులో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం వెతకడానికి కూడా కొంత సమయం తీసుకోవాలనే భావన కలగొచ్చు. రాజకీయ, న్యాయ, సాంకేతిక అంశాలు ఏవీ అడ్డంకులుగా మారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో రావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి భవిష్యత్తులో ఎలాంటి బిల్లు తీసుకొస్తారో చూడాల్సింది. ఏపీలో 7 ఏళ్లుగా రాజధాని రాజకీయం నడుస్తూనే ఉంది. ఒకే రాజధాని ఉండాలని టీడీపీ భావిస్తే వికేంద్రీకరణే సరైన మార్గమని వైసీపీ నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియలో ఎవరూ ప్రజాభిప్రాయం, కనీసం రాజకీయ అభిప్రాయం తీసుకోలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఏపీలో రాజధాని చుట్టూ రాజకీయం రాజుకుంటూనే ఉంది. మొదట్లో అమరావతి రాజధాని ప్రకటనపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు సర్కార్పై వైసీపీ మండిపడింది. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి వికేంద్రీకరణపై కసరత్తు చేశారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే 1,00,00,000 కోట్లవుతుందని, ఆర్థిక స్తోమత లేని ఏపీకి అది
తలకు మించిన భారమని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, వ్యక్తిగత లబ్ధి కోసమే అమరావతిలో రాజధాని నిర్ణయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిపై అసెంబ్లీ, మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య చాలాసార్లు మాటల యుద్ధాలు జరిగాయి. వికేంద్రీకరణపై ముందుకు వెళ్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం అందుకు 3 కమిటీల్ని నియమించింది. జిఎస్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీలు వేసి రిపోర్టులు తెప్పించుకుంది. ఏపీలో 3 ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, పెట్టుబడి అవకాశాలు, సహజ వనరులు, వ్యవసాయ పారిశ్రామికాభివృద్ధిపై కమిటీలు రిపోర్టులిచ్చాయి. ఏ జిల్లాలు ఏ రంగాలకు అనుకూలమో సమగ్రంగా నివేదికలిచ్చాయి. ఈ నివేదికలన్నీ అధ్యయనం చేసిన ప్రభుత్వం 3 రాజధానులపై అడుగు ముందుకేసింది. డిసెంబర్ 19, 2019లో 3 రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. 3 రాజధానుల బిల్లును తొలుత 2020 జనవరి 20న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాత 2020 జూన్ 16న రెండోసారి కూడా శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది. కానీ శాసనమండలి ఈ బిల్లును ఆమోదించలేదు. మండలి చైర్మన్ తన విశిష్ట అధికారాలను ఉపయోగిస్తూ ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీలకు పంపించారు. కానీ అప్పట్లో ఆ కమిటీలేవీ ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 197(1)(2) అధికరణల కింద ఈ బిల్లును 2020 జులై నెలలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జులై 31న దీనిని ఆమోదించడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దీనిపై అనేక అభ్యంతరాలొచ్చాయి. కోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. వికేంద్రీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అమరావతిలో రైతుల నిరసన కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీలు రైతుల ఆందోళనకు మద్దతిచ్చాయి. మొదట్లో రైతుల ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న టీడీపీ సర్కార్ నుంచి రాజకీయ విమర్శలు రావడంతో విషయం పక్కదోవ పడుతోందని గ్రహించి తప్పుకుంది. కొన్నాళ్లుగా ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే ఉద్యమం కొనసాగిస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి చెబుతోంది. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లుకు ఆమోదం సందర్భంగా రైతుల ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడటం, లాఠీ చార్జీలు, అరెస్టులు, చివరకు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. అమరావతి రైతులు ఢిల్లీ కూడా వెళ్లి కొందరు నేతల్ని కలిసి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేసొచ్చారు. ప్రభుత్వం వికేంద్రీకరణపై దూకుడుగా ముందుకెళ్తున్నా రైతులు కూడా అమరావతే రాజధానిగా ఉండాలని పట్టుబడుతూ వచ్చారు. 3 బిల్లులు వెనక్కి తీసుకోవడం కాదు, రాజధాని 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు తీసుకుంటే మంచిది, లేదంటే మీరే తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాక తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ఓ దశలో రాజధాని వ్యవహారం ఎంత సంక్లిష్టంగా మారిపోయిందంటే ఏపీకి రాజధాని ఏది అనే ప్రశ్న పార్లమెంట్లో పదే పదే వినిపించింది. చివరకు కేంద్రం కూడా ఒక్కోసారి ఒక్కో సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అటు గూగుల్లో కూడా ఏపీ రాజధాని అంటే రకరకాల పేర్లు కనిపిస్తున్నాయనే సెటైర్లున్నాయి. అయితే రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని రికార్డులు చెబుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో కూడా ఏపీ రాజధాని విషయంలో గందరగోళం నెలకొన్న ఎట్టకేలకు అమరావతి అనే ముక్తాయించారు. అయితే అమరావతికి ఇప్పటికి మాత్రమే రాజధాని అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ తప్పదని స్పష్టమైన సంకేతాలిచ్చింది. మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అంతిమంగా కోర్టు నిర్ణయం, రాష్ట్రపతి, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు. కాబట్టి దీన్ని వారు డిసైడ్ చేయలేరు అనేటువంటిది ఒకటి స్పష్టం. తర్వాత మరి ఈ మిగతా క్యాపిటల్స్కి సంబంధించిన అంశం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడే టెక్నికల్గా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయనేటువంటిది ప్రభుత్వం గ్రహించింది. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనలో పూర్తి సమగ్రమైన బిల్లుతో అనే విషయాన్ని వారు నొక్కి వక్కాణించారు. ప్రభుత్వం మరోసారి నిపుణుల కమిటీ వేయాలనుకుంటోందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో రూపొందించిన బిల్లుల్లో లోపాలున్నాయి కాబట్టి ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడాలని సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 కమిటీలు వేసి వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సాంకేతిక కారణాలతోనే వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. మరి మళ్లీ నిపుణుల కమిటీ వేస్తే కమిటీకి ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశిస్తారో కూడా చూడాల్సింది. కేవలం వికేంద్రీకరణపై ప్రజాభిప్రాయానికే పరిమితమవుతారా? అమరావతి రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వాలో సూచించమంటారా? విశాల ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని అడుగుతారా? ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాజనితమైన అంశాలే. అసలు ప్రభుత్వం ప్రకటించేదాకా నిపుణుల కమిటీ వేస్తుందని కూడా భావించే వీల్లేదు. అయితే విస్తృత ప్రజాభిప్రాయం అనే మాట వాడారు కాబట్టి ఖచ్చితంగా ఏదో రూపంలో సంప్రదింపులు ఉంటాయని భావిస్తున్నారు. మరి సంప్రదింపులు ఏ రూపంలో ఉంటాయి, ఎప్పుడు మొదలవుతాయనేది క్లారిటీ రావాల్సింది. కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రాంతం అంటే నా ఇల్లు ఇక్కడే ఉంది.
ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ కూడా. రాజధాని వ్యవహారం అంత ఆషామాషిగా తేలే వ్యవహారం కాదని ఇప్పటికే ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది. వికేంద్రీకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోవాలంటే అన్ని రకాల అడ్డంకుల్ని అధిగమించాలని అర్థమైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తారో స్పష్టతొచ్చింది కాబట్టి ఈసారి ఎలాంటి పొరపాట్లు దొరలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని భావించొచ్చు. అమరావతిపై ఎలాంటి వ్యతిరేకత లేదని, తన ఇల్లు ఇక్కడే ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రాజధాని రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వారిని ఎలా మెప్పిస్తారనేది తేలాల్సింది. అమరావతి రైతులతో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో సంప్రదింపులు జరపలేదనే విమర్శలున్న తరుణంలో మొదట ఇక్కడి అడ్డంకిని అధిగమించాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని అసెంబ్లీలో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనలతో అర్థమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు వ్యాప్తి చేస్తున్నాయని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం ఎలాంటి సందేహాలకు, శషబిషలకు తావు లేకుండా స్పష్టమైన విధానంతో వికేంద్రీకరణ బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తోంది. 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటామని ప్రకటించారు. అంటే అమరావతి ప్రస్తుతానికి రాజధానే కానీ శాశ్వతంగా కాదనే విషయం స్పష్టమైపోయింది. 3 రాజధానుల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మక వెనకడుగు వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి విశాల ప్రయోజనాలు, విస్తృత సంప్రదింపుల తర్వాత కొత్త బిల్లు తెస్తామని అసెంబ్లీలోనే ప్రకటించారు. అంటే ఖచ్చితంగా ఏదో మెరుగైన వ్యూహం రచించడానికే సమయం తీసుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. మరి జగన్ మనసులో ఏముంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకుని కొత్త బిల్లు పెట్టే వరకు 3 రాజధానులపై జగన్ది వెనకడుగని కొందరు, వ్యూహమని మరికొందరు, ఇలా వాదోపవాదాలు కొనసాగుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 3 రాజధానుల నిర్ణయం వెనక్కి పోవడానికే దీన్ని జాప్యం చేస్తున్నారనేటువంటిది కొంత ఊహాగానం నడుస్తుంది. అయితే అది కాదు. ఖచ్చితంగా మళ్ళీ సమగ్రమైన వీటితో వస్తామనంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ ఇటు అసెంబ్లీతో పాటు అసెంబ్లీలో వీళ్ళకి కౌన్సిల్లో కూడా ఒక సముచితమైనటువంటి బలం పెరిగింది వైసీపీకి. సో ఉభయ సభల్లో కూడా వారికి తిరుగులేనటువంటి మెజారిటీ ఉంది కాబట్టి దీన్ని ఈసారి సమగ్రంగా ఒక ప్రాసెస్ ప్రకారంగానే వస్తారు. అయితే 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం వెనుక వ్యూహం ఉంది అనడానికి చాలా నిదర్శనాలున్నాయి. న్యాయ, సాంకేతిక చిక్కులున్నాయని బయట మాట్లాడుకుంటున్నా జగన్ మాత్రం ఎక్కడా అలాంటి అంశాలు ప్రస్తావించలేదు. కేవలం ప్రజా ప్రయోజనాలు, ప్రతిపక్షాల అపోహలు అనే విషయాలు మాత్రమే లేవనెత్తారు. ప్రతిపక్షాలు రాజకీయం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా వికేంద్రీకరణ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే విపక్షాలు 3 రాజధానులకు వ్యతిరేకంగా చాలా రకాల వాదనలు వెలుగులోకొచ్చాయి. వీటన్నింటినీ ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుంది, సర్వరోగ నివారణి లాంటి మాస్టర్ ప్లాన్ వేస్తుందా అనేది చూడాల్సింది. ఇక రాజధాని విషయంలో కేంద్ర పాత్రపై కూడా మొదట్నుంచి చర్చ జరుగుతోంది. రాజధాని మార్చాలంటే కేంద్రం అంగీకారం కావాలని కొందరు, అలాంటి అవసరం లేదని మరికొందరు మొదట్లో గట్టిగానే వాదించుకున్నారు. అయితే రాష్ట్ర రాజధానిని తాము నిర్ణయించబోమని పార్లమెంట్లో కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని మార్పు కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమేనని తేల్చేసింది. దీంతో ఇక రాజధాని బంతి కేంద్రం కోర్టులో నుంచి రాష్ట్రం కోర్టులోకి వచ్చేసింది. అప్పట్నుంచి హైకోర్టు, ప్రభుత్వం మధ్యే రాజధాని వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు హైకోర్టులో రాజధానిపై రోజువారీ విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్గా మారింది. రాజధానుల విషయమై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించిందనే ఊహాగానాలున్నాయి. అంతేకాదు నిపుణుల కమిటీని కూడా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కమిటీ రిపోర్ట్ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కూడా చెబుతున్నారు. కానీ ఇవన్నీ గాలి వార్తలే కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఏమీ రాలేదు. అయితే ఒక్కటి మాత్రం సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. 3 రాజధానుల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించారు. పాలనా వికేంద్రీకరణ ఎలా చేయాలి, ఏం చేస్తే అతి తక్కువ ఇబ్బందులు, అభ్యంతరాలతో ప్రక్రియ సాఫీగా సాగుతుందనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న అని చెబుతున్నారు. 3 రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించింది. అంటే కొత్త బిల్లు వచ్చే వరకు అమరావతే రాజధాని అని చెప్పకనే చెప్పింది. వికేంద్రీకరణకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. మెరుగైన బిల్లుతో వస్తామంది. కానీ బిల్లు తయారీకి ఎంత సమయం తీసుకుంటారు, విస్తృత ప్రజాభిప్రాయం ఏ రూపంలో చేస్తారు, ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారనేది చూడాలి. గతంలో చంద్రబాబు, జగన్ ఎవరూ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. మరి ఈసారి అఖిలపక్ష సమావేశం పెడతారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది.
అఖిలపక్షం పెడితే కొంతవరకు రాజకీయ వ్యతిరేకతను అధిగమించొచ్చనే వాదన లేకపోలేదు. మరి ఈ వాదనను జగన్ పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అమరావతి రైతులకు ఏం చేయాలనే విషయంలో సీఎం జగన్కు ఇప్పటికే ఓ క్లారిటీ ఉందని, వ్యూహాత్మకంగానే వెనకడుగు వేసి సరైన సమయంలో రాజకీయ ప్రత్యర్థులకు షాక్ ఇస్తారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లోగుట్టు పెరుమాళ్లకెరుక అని నిట్టూర్చడం మినహా ప్రస్తుతానికి ఎవరూ చేసేదేమీ లేదు. మొత్తం మీద ప్రభుత్వం కేవలం 3 రాజధానుల చట్టం మాత్రమే రద్దు చేసింది. కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రకటించింది. రాజధాని అమరావతిపై సందిగ్ధత అలాగే కొనసాగింది. ఈ నిర్ణయం ఒకరి విజయమనో మరొకరి అపజయమనో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాత బిల్లును రద్దు చేసి రూపం మార్చి కొత్త బిల్లు తీసుకొస్తున్నారు. అదే జరిగేది. అయితే బిల్లు ఎందుకు రద్దు చేశారనే విషయంలోనే ప్రభుత్వం చెప్పే అంశాలే కారణమా, మరేదైనా కనిపించని కోణముందా అనేది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితమే అమిత్ షా వచ్చి రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతల్ని ఆదేశించడం, 3 రోజుల క్రితం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూడా వికేంద్రీకరణపై పునరాలోచించాలని కోరడం, అదే సమయంలో ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేయడం వంటి పరిణామాలు ఒకదాని వెనుక ఒకటిగా చకచకా జరిగాయి. ఈ పరిణామాల్ని పైకి చూస్తే ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా కనిపిస్తూనే ఏదో ఉందనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొత్త బిల్లు తీసుకొస్తామని చెబుతున్న సర్కార్ టైం ఫ్రేమ్ చెబుతుందా, లేదా ప్రజాభిప్రాయం ఎలా సేకరిస్తారు, ఎవరు సేకరిస్తారు, దీనికి కాల వ్యవధి ఉంటుందా, స్వయంగా సీఎం కూడా రంగంలోకి దిగుతారా? ఇవన్నీ కూడా ఊహాజనితమైన అంశాలుగానే కనిపిస్తున్నాయి. కొత్త బిల్లు తయారీలో ప్రభుత్వం తర్వాతి స్టెప్ ఏంటో అనౌన్స్ చేసేదాకా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఊహించుకునే స్వేచ్ఛ ఉంది. అయితే అమరావతి విషయంలో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఉంది. అది శాశ్వత రాజధాని కాదు. కొత్త బిల్లు తీసుకొచ్చేదాకా మాత్రమే రాజధాని అని ప్రభుత్వం పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్టయింది. అటు రైతులు కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే పాదయాత్ర కొనసాగుతుందని ప్రకటించినట్టు కనిపిస్తోంది.